శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఎలక్షన్ హిట్ నెలకొంది. మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై అధికార విపక్షాలు కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాయి. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. ఎన్నిక వేళ హిందూపురంలో అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. మున్సిపల్ కార్యాలయం పోలీసులు ఆంక్షలు విధించారు. 6 నెలలుగా చైర్మన్ పీఠంపై సందిగ్ధం కొనసాగుతోంది. ప్రభుత్వ నోటిఫికేషన్తో నేడు ఎన్నిక జరగనుంది. గత ఎన్నికల్లో మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని వైసీపీ దక్కించుకుంది. కూటమి అధికారంలోకి వచ్చాక సీన్ మారిపోయింది. వైసీపీని వీడి కౌన్సిలర్లు టీడీపీకి వరుసగట్టారు. ఈ తరుణంలో ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రామాంజనేయులు లైవ్ ద్వారా అందిస్తారు. రామాంజనేయులు. శశిరేఖ, హిందూపురం మున్సిపాలిటీకి సంబంధించి మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి ప్రస్తుతం హిందూపురంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇరు పార్టీలు కూడా చైర్మన్ పదవిని కైవసం చేసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హిందూపురంలో మొత్తం పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఓవైపున మున్సిపల్ చైర్మన్ ఎన్నికకి సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తుండగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రస్తుతం హిందూపురం పట్టణంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఇంకా మరి కాసేపట్లో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగబోతుంది. ఈ నేపథ్యంలోనే ఇరు పార్టీలకు సంబంధించి రెండు పార్టీల వారు కూడా ఆ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారు. అయితే గతంలో అంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తము అక్కడ 13 మంది అంటే చైర్మన్ ఇంద్రతో పాటు 13 మంది కౌన్సిలర్లు వైసీపీని వీడి టీడీపీలోకి చేరడం జరిగింది. తర్వాత 2 నెలల క్రితమే ఆమె చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆ 13 మంది కౌన్సిలర్లు కూడా ఇప్పుడు టీడీపీలోనే కొనసాగుతున్నారు. అయితే తాజాగా నోటిఫికేషన్ రావడంతో ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్ ఖాళీపడినటువంటి మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు ఇవాళ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలోనే మరి కాసేపట్లో కూడా ఎన్నిక జరగబోతుంది. ఇప్పటికే హిందూపురము ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరు కూడా హిందూపురం చేరుకొని మొత్తం ఎన్నికకు సంబంధించిన ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. అయితే మొత్తము ఈ గత ఎన్నికల్లో దాదాపుగా 38 కౌన్సిలర్ల స్థానాలకు గాను 30 స్థానాలను అప్పుడు వైసీపీ కైవసం చేసుకొని చైర్మన్ పీఠంతో సహా పూర్తిగా స్పష్టమైన మెజారిటీ ఉంది. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 13 మంది రాజీనామా చేసి టీడీపీలోకి రావడంతో ప్రస్తుతం ఆ స్థానము ఖాళీపడింది. మరి ఇప్పటికీ ఆ చైర్మన్ స్థానం కైవసం చేసుకోవడానికి ఇప్పటికీ స్పష్టంగా 21 మంది కౌన్సిలర్లు కావాల్సి ఉండగా ఎమ్మెల్యే ఎంపీ ఓటుతో పాటు ఇప్పటికే దాదాపుగా వాళ్ళ టీడీపీ నుంచి గతంలో గెలిచినటువంటి 8 మంది స్థానాలను కూడా పోల్చుకొని చైర్మన్ తో సహా వచ్చినటువంటి ఈ 13 స్థానాలను కలుపుకుంటే ఇప్పటికీ టీడీపీకి స్పష్టంగా 23 స్థానాలు స్పష్టంగా ఉన్నాయి. అయితే గెలుపుకి కావాల్సినది 21 అయినప్పటికీ కూడా మరో 2 స్థానాలు అధికంగానే ఉన్నాయి. దీంతో టీడీపీ మాత్రం పక్కా కాన్ఫిడెన్స్ తోనే ఉంది. చైర్మన్ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకోబోతుంది అని చెప్పేసి ఇప్పటికే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు అందరికీ కూడా విప్ జారీ చేశారు. పార్టీ అధిష్టానం నిర్ణయించిన వ్యక్తికి మాత్రమే ఓటు వేయాలని చెప్పేసి ఇప్పటికే విప్ని జారీ చేసినటువంటి నేపథ్యంలో మరి వారు ఏ రకంగా వ్యవహరిస్తారు, ఓటు ఎవరికి వేస్తారు అనేది ఉత్కంఠంగా ఉన్నప్పటికీ కూడా మరి ఇప్పటికే స్పష్టంగా ఉన్నటువంటి మెజారిటీ నేపథ్యంలోనే తాము గెలుస్తామని మరోవైపున మరి టీడీపీ కాన్ఫిడెంట్ గా ఉంది. మరి ఈ విప్ జారీ చేసినటువంటి నేపథ్యంలో పొరపాటున వాళ్ళు టీడీపీకి ఓటేస్తే ఖచ్చితంగా అనర్హత భవిష్యత్తులో కూడా వాళ్ళ మీద కోర్టుకు పోయి